హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సింప్లీ బారు ఛానల్. ఈరోజు మునక్కాయ మటన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. మునక్కాయ మటన్ కోసం కావలసిన పదార్థాలు: కొబ్బరి మసాలా 4 స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, కొంచెం గరం మసాలా, కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు, పచ్చిమిర్చి అండ్ ఒక పెద్ద ఆనియన్ అన్నమాట. ఇప్పుడు స్టవ్ పైకి ఒక ప్యాన్ తీసుకొని అందులో తగినంత ఆయిల్ పోసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కొబ్బరి మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఈ కొబ్బరి మసాలా బాగా ఎర్రపడేంత వరకు బాగా ఫ్రై చేసుకుంటే మనకి కర్రీకి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇప్పుడు కొబ్బరి మసాలా బాగా ఎర్రబడిన తర్వాత మనం అల్లం పేస్ట్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అనమాట. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి కూర అనేది మంచి టేస్ట్ వస్తుంది, ఎక్కడ స్మెల్ అనేది రాకుండా ఉంటుందన్నమాట. ఈ మసాలాలు బాగా ఫ్రై అయిన తర్వాత తరిగి పెట్టుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాలో చిటికెడంతా సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి. ఇంకా మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు ఈ మసాలా ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, దాదాపుగా మసాలా ఆనియన్స్ అన్నీ బాగా ఉడికాయి అన్నమాట. ఇంకా శుభ్రంగా బాగా కడిగి పెట్టుకున్న మటన్ ముక్కలను ఈ మసాలాలోకి వేసుకొని, ఆ తర్వాత మునక్కాయ ముక్కలను కూడా వేసుకొని ఉప్పు పసుపు వేసుకొని బాగా ఆయిల్లో ఒక 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. మసాలా మొత్తం మటన్కి మునక్కాయ ముక్కలకి బాగా పట్టేంత వరకు ఒక 2-3 నిమిషాల వరకు బాగా కలుపుకుంటూ ఈ మటన్ ముక్కల్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మసాలా ఉప్పు అనేవి మన మటన్ ముక్కలకి బాగా పడుతాయి అన్నమాట. చూసారు కదా, ఈ మసాలా మొత్తం మటన్ ముక్కలకి ఎంత బాగా అయినాయో. ఇంకా ఈ టైంలో మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ వరకు స్టవ్ పైన మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూసారు కదా, మటన్ ముక్కల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చింది. ఈ వాటర్ కూడా ఆవిరైపోయేంత వరకు మనం మూత పెట్టుకొని మటన్ని ఉడికించుకోవాలి. అప్పుడే మటన్ ముక్క అనేది సాఫ్ట్గా ఉంటుంది. చూసారు కదా, వాటర్ అంతా ఆవిరైపోయినాయి, ఆయిల్ అనేది బయటకు వచ్చింది. ఈ టైంలో ఒక 4 స్పూన్స్ వరకు కారం వేసుకోవాలి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక స్పూన్ కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఈ కారాన్ని కూడా బాగా ముక్కలు పట్టేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఆ తర్వాత కారం అంతా ముక్కలకి పట్టిన తర్వాత మనం ముక్కలు మునిగేటట్టుగా బాగా వాటర్ పోసుకొని ఇంకొక 2 నిమిషాల వరకు కలుపుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 15 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి మటన్ని. అలా ఉడికించుకుంటే చూసారు కదా, వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయి మనకి మంచి థిక్ గ్రేవీ వచ్చిందనమాట. ఇప్పుడు ఇంకా లాస్ట్లో మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీర అండ్ కొంచెం గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక మూత పెట్టుకొని ఇంకొక 5 మినిట్స్ వరకు మనం మటన్ని ఉడికించుకోవాలి. మనకి ఇట్లాగా స్లోగా చేసుకుంటే ఆ మునక్కాయలో ఉన్న ఫ్లేవర్ అంతా బాగా పడుతుందన్నమాట. మాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ టేస్ట్. మీరు కూడా ఎంజాయ్ చేయండి. కొంచెం మునక్కాయ ముక్కలు అనేవి నలగకుండా కలుపుకోండి. చూసారు కదా, మటన్ ముక్క ఎంత సాఫ్ట్గా ఉడికిందో. కుక్కర్ లేకుండానే మనం మటన్ కూడా చేసుకోవచ్చండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ ప్రాసెస్ అంతా ఒక 1 అవర్కి కంప్లీట్ అవుతుందన్నమాట. ఇంకా మునక్కాయ మటన్ రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ బారు ఛానల్.